శాస్త్ర పోకడ శాస్త్ర రీతి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటే పోకడ, ఒకటే రీతి, ఒకటే విధానం. ప్రతి సృష్టికి మూల బీజం ఆ కోరిక, ఆ ఆలోచన స్రవంతి. ఈ కోరిక ఎవరికి కలిగింది? ఆత్మకు కలిగింది. ఒకానొక ఆత్మ నేను ఇంజనీర్ కావాలి, ఒకానొక ఆత్మ నేను డాక్టర్ కావాలి, ఒకనొక ఆత్మ నేను క్రికెటర్ని కావాలి, ఒకనొక ఆత్మ నేను సంగీతం నేర్చుకోవాలి అని ప్రతి ఆత్మలకి కోరికలు పుడుతూనే ఉంటాయి. ఈ బ్రహ్మాండమైన సృష్టికి, ఈ నక్షత్ర మండలాలకు, ఈ పాదపుంతలకు అంతా కారణం ఆత్మ యొక్క కోరికే. ఆత్మ యొక్క శక్తి అనంతము. ఏ కోరికైనా సరే, హిట్లర్కి రెండవ ప్రపంచ యుద్ధం అని చేయాలని కోరిక పుట్టింది. మొత్తం ప్రపంచాలని గజగజలాడించాడు ఒక్క మనిషి. అంటే ఆత్మ దగ్గర అంత శక్తి ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తీసుకురాగలిగినంత శక్తి ఉంది ఆత్మ దగ్గర. ఏదైనా చేస్తుంది ఆత్మ కోరిక ఉంటే. మన దగ్గర ఉన్న కోరిక అంత శక్తివంతమైనది, మన ఆత్మ అంత శక్తివంతమైనది. అణ్వాయుధాలను సృష్టించింది ఆత్మ. రెండో ఆటం బాంబులు వేసేసరికి రెండవ ప్రపంచ యుద్ధం పరిసమాప్తం అయిపోయింది. అమెరికా వాళ్ళు మానవుణ్ణి చంద్రమండలం మీద ప్రవేశపెడదాము అని కంకణం కట్టుకున్నారు, ప్రవేశపెట్టారు. మానవుడు చంద్రుడి మీద కాలు పెట్టాడు. ఎంత గొప్ప పరిణామం అది ఆ రోజుల్లో. ఆ సృష్టి జరిగింది కదా, ఎందుకు జరగదు సృష్టి? మన ఆలోచన సక్రమంగా ఉంటే సక్రమ సృష్టి జరుగుతుంది, మన ఆలోచన అక్రమంగా ఉంటే అక్రమ సృష్టి జరుగుతుంది. మన ఆలోచన ధోరణి అద్భుతంగా ఉంటే అద్భుత సృష్టి జరుగుతుంది, మన ఆలోచన ధోరణి సాధారణంగా ఉంటే సాధారణ సృష్టి జరుగుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇంత విస్తారంగా ఎలా జరిగింది? కర్నూలులో ప్రారంభమై ఒక చిన్న పిరమిడ్తో ప్రారంభమై ఇప్పుడు ఇన్ని పిరమిడ్లు చిరువలు పలువలుగా దేశం అంతా ఎలా వచ్చాయి? మన ప్రగాఢమైన కోరిక వల్ల మనకు వచ్చాయి. అవన్నీ ఆవిర్భవించాయి. అన్నిటికీ కావాల్సిన వనరులు కుదిరాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి ఆలోచన ఉంది, ఇంకా ప్రపంచంలో పిరమిడ్ అన్ని రావాలి, వచ్చి తీరాలని చెప్పేసి. వచ్చి తీరుతాయి, ఎందుకు తీరవు? మన ఆలోచన వచ్చిన కొద్దీ ఆ సృష్టి జరుగుతూనే ఉంటుంది కదా. పిఎస్ఎస్ఎంకి ప్రపంచం అంతా పిరమిడ్ కావాలి, ప్రతి గ్రామంలోనూ పిరమిడ్ కావాలి, ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న పిరమిడ్లు ఉండాలి, పెద్ద పెద్ద పిరమిడ్లు ఉండాలి. ప్రపంచం అంతా పిరమిడ్ కావాలి అనే కోరిక ఉందే, ఆ కోరిక నుంచే మొత్తం అంతా సృష్టి జరుగుతుంది. ఇప్పటిదాకా జరిగిందంతా మనం చూసుకుంటే, వెనక్కి తిరిగి నెమరేసుకుంటే, సింహావలోకం చేసుకుంటే ఇదేగా మనకు తెలిసేది. మనకి
మన కోరికలు ఎంత ప్రగాఢంగా ఉన్నాయో, ఎంత పటిష్టంగా ఉన్నాయో మనకే తెలిసి వస్తుంది. ఇవన్నీ జరిగాయి కదా. ఎక్కడి నుంచి జరిగాయి? ఆకాశం నుంచి ఏదైనా ఊడిపడింది ఏంటి? ఏది ఊడిపడదు. మన ఆలోచన నుంచి అన్నీ ఊడిపడతాయి, ఆకాశం నుంచి కాదు. మన చిదాకాశం నుంచి అన్నీ ఊడిపడతాయి, మన ఆత్మాకాశం నుంచి అన్నీ ఊడిపడతాయి. మన ఆత్మాకాశం నుంచి, చిదాకాశం నుంచి ఏది కావాలంటే దాన్ని తీస్తాం మనం బయటికి. మనమేం తీసాము? నాకు పిరమిడ్ కావాలి, నాకు శాకాహార ర్యాలీలు కావాలి, నాకు ధ్యాన చక్రాలు కావాలి, ధ్యాన యజ్ఞాలు కావాలి, నాకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ కావాలి. ఇవన్నీ మన ఆలోచన, మన చిదాకాశం నుంచి మనం బయటకు తీసాం, మన కోరికల్లోంచి. వాటికి రూపురేఖలు ప్రసాదించాం. ఇవే కోరికలు ఉన్న వాళ్ళంతా ఒక సమూహంగా తయారయ్యారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తయారైంది, గొప్ప మూవ్మెంట్. ఇది ఎంతవరకు వెళ్తుంది? మన కోరికలు ఎంత ప్రగాఢంగా ఉంటే అంతవరకు వెళ్తుంది. మన రాజ్యం ఎంతవరకు విస్తరిస్తుంది? మన గుర్రం ఎంతవరకు పరిగెత్తుతుందో అంతవరకు మన రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటాం మనం. గుర్రం ఎన్ని ఊర్లు పరిగెత్తి ఆ ఊర్లన్నీ మన దగ్గరకు వస్తాయి. ఈ గుర్రం సగం భారతదేశాన్ని ఆక్రమించుకుంటే సగం భారతదేశం పిఎస్ఎస్ఎం అవుతుంది. ఈ గుర్రం మరి భూమంతా దొరికితే భూమంతా కూడా పిఎస్ఎస్ఎం అవుతుంది. మన కోరిక ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా కూడా పిఎస్ఎస్ఎం అయిపోవాలి. అది అయిపోయి తిరుగుతుంది. ఎందుకు తీరదు? సృష్టి యొక్క శాస్త్రం ఇది, సృష్టి యొక్క క్రమం ఇది, సృష్టి యొక్క విధి విధానం ఇది. కోరిక ఆత్మలోంచి పుట్టిన కోరిక, ప్రతిదీ ఆత్మే. ఈ భూమాత యొక్క మనసులోంచి వచ్చింది భూమండలం, సూర్యనారాయణ యొక్క ఆత్మలోంచి వచ్చింది ఆ సూర్యుడు. అంటే ఇంత గొప్ప సృష్టి జరిగింది ఒకానొక ఆత్మలో, ఆ సూర్యనారాయణలో. ఆ భూదేవి ఆత్మలో ఇంత పెద్ద భూమండలం వచ్చింది. ఈ చెట్లు చెమలు వచ్చాయి, జంతుజాలాలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఆ నిర్దిష్టమైన ఆలోచన. కొన్ని ఖేచరాలు, కొన్ని జలచరాలు, కొన్ని భూచరాలు, విశేషమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నెన్ని రంగులో, ఎన్నెన్ని హోయలో ప్రతి సృష్టిలోనూ. ఒక చిత్రకారుడు ఒక బొమ్మ గీస్తాడు. ఎంతో అందంగా వచ్చింది ఆ బొమ్మ. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బొమ్మ? ఆ చిత్రకారుడి మనసులోంచి వచ్చింది బొమ్మ. ఆ చిత్రకారుడు ఆ కుంచె పట్టుకోకముందు ఆ ఆకృతి అంతా అతని మనసులో ఉంది. ఆ కుంచె పట్టుకున్న తర్వాత, ఆ గీతది గీయడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఆకృతి బయటకు వచ్చింది, గొప్ప చిత్రం బయటకు వచ్చింది. మైకలాంజెలో, లియోనార్డో డావించి గొప్ప గొప్ప మాస్టర్స్ మనకి ఎంత గొప్ప గొప్ప చిత్రాలు ప్రసాదించారో అవన్నీ వాళ్ళ యొక్క మనసులోంచి వచ్చాయి. మహాభారత యుద్ధం దుర్యోధనుడి మనసులోంచి వచ్చింది.
పాండవులు నేను చంపేస్తాను, వాళ్ళకి ఇంత కూడా రాజ్యం ఇవ్వను. ఆ సంకల్పం నుంచి వచ్చింది. ఆ కృష్ణుడి సంకల్పం కూడా ఆయన సంకల్పం ఉంది, పని చేయకుండా పోయింది. కృష్ణుడు రాయబారం చేశాడు, 5 ఊళ్ళో నీ ఇచ్చేది లేదు పో అన్నాడు. అది జరగని పని అని చెప్పాడు. కృష్ణుడి సంకల్పం కన్నా దుర్యోధన సంకల్పం గొప్పది, కనుక మహాభారత యుద్ధం జరిగింది. ఆ సంకల్పం అనేది కోరిక, అదే అక్కడే సృష్టి జరుగుతుంది. ఒకసారి అవునని 2 సార్లు కాదని అనుకుంటే, అంటే ఒక సంకల్పంతో 2 వికల్పాలు జోడైతే అది అక్కడ సృష్టి జరగదు. ఒక అవును వెనకాల ఏ కాదు కూడదు ఏది ఉండకూడదు, అంటే వికల్పరహితమైన సంకల్పం ఉండాలి ఎప్పుడు. నేను చచ్చినా సరే నేను మటుకు అందరిని చంపేస్తాను అన్నాడు దుర్యోధనుడు. మేము 100 మంది చచ్చిపోయినా సరే ఆ 5 మటుకు చచ్చిపోయి తీరాలి. వాడు బట్టకూడదు, బట్ట కట్టకూడదు, అంతే. అదే నా కోరిక, అదే జరిగింది. కానీ వాడు చచ్చే బదులు వీడే చచ్చాడు. ఎందుకంటే కృష్ణుడు వాళ్ళని కాపాడుకున్నాడు. యుద్ధాన్ని ఆపలేకపోయాడు, కానీ యుద్ధంలో వాళ్ళ మరణాన్ని ఆపాడు కృష్ణుడు, పాండవుల మరణాన్ని. కౌరవులే సర్వనాశనం అయ్యారు. దుష్ట సంకల్పాలుంటే ఇలానే అవుతాయి, సుసంకల్పాలుంటే అవి చక్కగా నెరవేరుతాయి. మన సంకల్పం ఏంటి? అందరూ బాగుండాలి, అందరూ మోక్షం సంపాదించుకోవాలి, అందరూ హాయిగా జీవించాలి, అందరూ పిరమిడ్ కట్టుకోవాలి, అందరూ శాకాహారులు కావాలి. ఇలాంటి మన సంకల్పాలు ఎందుకు జరగవు? జరిగాయి కదా, ఇప్పటిదాకా జరుగుతూనే ఉంటాయి కదా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈ సృష్టి యొక్క క్రమం ఎంత గొప్పదో చూడండి. హాయిగా కూర్చున్నాం మనం, సృష్టి క్రమం గురించి ఆలోచించుకుంటున్నాం. ఇప్పటిదాకా జరిగిన సృష్టి గురించి మనం అవలోకనం చేసుకుంటున్నాం. మన జీవితాన్ని మనమే పరిశీలిస్తే ఎంత చక్కగా మన సృష్టి గావించామో మనకే తెలుస్తుంది. ఎవరో బయటకు నుంచి వచ్చి మనకి ఏమీ చెప్పక్కర్లేదు. మనం చిన్న వయసులో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నాము, అప్పుడు ఏమేమి చేయాలని కోరుకున్నామో, ఏమేమి చేసాము, ఇప్పుడు ఏమేమి పొందాము, ఇవన్నీ మనకి తెలుసు కదా. మన జీవితం మన కళ్ళ ముందు ఉంది కదా, ఎవరి జీవితం వాళ్ళ కళ్ళ ముందు ఉంది కదా. మన జీవితాలకు మనమే సాక్షులం, మన జీవితాలకు మనమే ప్రమాణాలం. మన సృష్టికి మనమే కార్యకర్తలం, మనమే సృష్టికర్తలం, మనమే సాక్షులం. వికల్పరహితమైన సంకల్పం ఉండాలి. నాకు ఇది తప్ప ఇంకేది వద్దు, నాకు ఇదే కావాలి, నేను ఇదే చేస్తాను, ఇది తప్ప వేరేటి చేయను, అప్పుడు అదే జరుగుతుంది.
ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క కోరిక ఏమిటి? తాను పిరమిడ్ మాస్టర్ అయిన తర్వాత ప్రపంచంతో పిరమిడ్ మాస్టర్లు కావాలని చెప్పేసి. సర్వే జన సుఖినో భవంతు. అందుకోసమే మన సంకల్పాలు, అందుకోసమే మన కోరికలు, అందుకోసమే మన ఆలోచన స్రవంతులు, అందుకోసమే మన సాధన దీక్షలు. అది జరుగుతుంది. యద్భావం తద్భవతి. మనం ఏ భావన పెట్టుకుంటే అది జరిగి తీరుతుంది. మన భావన పటిష్టంగా ఉండాలి, వికల్పరహితంగా, సంకల్పరహితంగా మాత్రమే ఉండాలి. ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కు కావాలి. ఎప్పుడు ప్రతి అడుగు ముందుకే ఉండాలి, వెనక్కి ఏ అడుగు వేయకూడదు. దుర్యోధనుడు వెనక్కి అడుగు వేయలేదే, హిట్లర్ వెనక్కి అడుగు వేయలేదే. మరి మనం ఎందుకు వేస్తున్నాము? వాళ్ళకున్న తెలివితేటలు మనకి లేవా? దుర్యోధనుడికి ఉన్న దీక్ష మనకెందుకు లేదు? హిట్లర్కి ఉన్న దీక్ష మనకెందుకు లేదు? బిస్మిల్లా ఖాన్కి ఉన్న దీక్ష మనకెందుకు లేదు? విరాట్ కోహ్లీకి ఉన్న దీక్ష మనకెందుకు లేదు? గౌతమ బుద్ధుడికి ఉన్న దీక్ష మనకెందుకు లేదు? ఆ దీక్ష ఉంటే అతను ప్రతి ఒక్కరికి గౌతమ బుద్ధుడు అవుతారు. ఆ దీక్ష ఉంటే ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీ అవుతాడు. ఆ దీక్ష ఉంటే ప్రతి ఒక్కరు మహాత్మా గాంధీ అవుతారు. అలాంటి దీక్ష ఉంటే ప్రతి ఒక్కరు మదర్ టెరెసా అవుతారు. విశ్వనాథ సత్యనారాయణ అవుతారు. మహాకవి కాళిదాస్ అవుతారు. ఎలా అవుతారు ఎవరైనా? ఆ వికల్పరహిత సంకల్పం నుంచి, ఆ ఏకోన్ముఖమైన కోరిక నుంచి, అక్కడి నుంచి అన్నీ మొదలవుతాయి, ప్రారంభమవుతాయి, చిగురిస్తాయి, మొలకలెత్తుతాయి. ఒక పెద్ద వటవృక్షం ఉంది. ఒకప్పుడు చిన్న బీజమే కదా అది. ఆ చిన్న బీజం భూమిలో పెట్టబడినప్పుడు ఒక చిన్న అంకురం కదా వచ్చింది. తర్వాత కదా వటవృక్షం అయింది. ఎందుకు కాదు వటవృక్షంగా? కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది ఆ వటవృక్షం. మై డియర్ ఫ్రెండ్స్, మనమే సృష్టికర్తలము. మన కోరికే సృష్టి బీజము. మన కోరికలను మనం గౌరవించుకుందాము. మన కోరికలను మనం పటిష్టం చేసుకుందాము, సక్రమం చేసుకుందాము. మూల సృష్టికర్తకు మనమంతా సహ సృష్టికర్తలము. ఒకనొక సృష్టికర్త భూమండలాన్ని తెలియజేస్తే ఈ భూమండలం ఒక ఇల్లును మనం కట్టుకున్నాం. మనం ఒక ఇల్లును సృష్టించుకుంటున్నాం. మనం చిన్నవాళ్ళకి చిన్న సృష్టి, పెద్దవాళ్ళకి పెద్ద సృష్టి. సూర్యనారాయణ ఒక సూర్య కుటుంబాన్ని, సౌర కుటుంబాన్ని సృష్టిస్తాడు. అయితే ఏ చీమ చిన్నది కాదు, ఏ ఏనుగు పెద్దది కాదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళకి అద్భుతము, ఎవరి సృష్టి వాళ్ళకి అద్భుతము. ఒకనొక తల్లికి తన సృష్టి, తన చిన్న పిల్లవాడు, తన చిన్న పిల్ల ఎంత గొప్ప అద్భుతం కదా. అదేం మామూలు సృష్టి అది. తన కడుపు నుంచి ఇంకో చిన్న పిల్ల పుట్టడము, పిల్లవాడు పుట్టడము ఎంత గొప్ప సృష్టి అది. అది చిన్న సృష్టి అది కాదు కదా. ఆ సృష్టిలో జరిగింది కోరిక మూలాంది కదా. నేను తల్లిని కావాలి అనే కోరిక. వికల్పరహితమైన సంకల్పం.
వెనక్కి ఎప్పుడు అడుగు వెయ్యని ముందు అడుగే ఎప్పుడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం ఎన్నో విజయాలను సాధించాం పిరమిడ్ మాస్టర్స్గా. మొట్టమొదటి పిరమిడ్ మాస్టర్ అయ్యాం మన సొంత కోరిక వల్ల. నేను ఒక మాస్టర్ని కావాలన్న కోరిక వల్ల ఒక మాస్టర్ అయ్యాం మనం, ఎప్పుడో అయ్యాం. తర్వాత ప్రపంచం అంతా మాస్టర్లు కావాలన్న కోరికతో మనం నడుము బిగించాం. అవుతోంది. ఒక్కడిగా పుట్టిన ఉద్యమం ఇప్పుడు కొన్ని లక్షల మందికి చేరుకుంది, కోట్ల మందికి చేరుకుంది. మిగతా 750 కోట్ల మందికి చేరుతుంది అనతి కాలంలోనే. నీరు పల్లె మెరుగు, సత్యము వ్యాప్తి మెరుగు. నీరు పల్లె మెరుగు కదా, సత్యం వ్యాప్తి మెరుగు కదా. లోక కళ్యాణం అందరికీ కావాలి కదా, ఎవరికి స్వీయ కళ్యాణం అక్కర్లేదు. మన కోరికలను సక్రమం చేసుకోవాలంటే, మన కోరికలను పటిష్టం చేసుకోవాలంటే మనకి ధ్యానం అవసరం. ఆ ధ్యానంతో ఏమవుతుందంటే మన కోరికలు సక్రమంగా ఉంటాయి. కౌరవపక్షంగా ఉండకుండా పాండవపక్షంగా ఉంటాయి. కౌరవపక్షంగా కాకుండా శ్రీకృష్ణ పక్షంగా ఉంటాయి ధ్యానం ద్వారా. మన కోరికలు శ్రీకృష్ణ పక్షంగా పాండవ పక్షంగా ఉన్నప్పుడు మనకి శాంతే శాంతి. మనకి కళ్యాణమే కళ్యాణం, మనకి ప్రగతే ప్రగతి, మన సౌందర్యమే సౌందర్యం. పిరమిడ్ మాస్టర్ అందరికీ నమస్కారాలు చేస్తూ కాసేపు ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. చేతులు పెట్టుకుందాం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరూ కళ్ళు తెరవద్దు. ఈ సృష్టి కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. మన సంకల్పాలను మరింత పటిష్టం చేసుకుందాం. మన సంకల్పాలను మరింత సక్రమం చేసుకుందాం ధ్యానం ద్వారా. ప్రపంచం అంతా ఆరోగ్యమయంగా ఉండుగాక, అందరూ నిర్భీతితో జీవించుదురుగాక. ఈ భూమి ఒక దివిగా మారుగాక. అందుకోసం మనమంతా ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా ఉందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క 10 నిమిషాలు ఈ సుందర కైలాసపురిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ పిరమిడ్లో మీరు ఉన్నట్టు మీరు ఊహించుకోండి. కైలాసపురిలో పిరమిడ్లో అందరూ ధ్యానం చేస్తున్నట్టు ఊహించుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడే ఇంట్లో కూర్చున్నా కూడా మనం అందరం కలిసి సామూహికంగా ఈ కైలాసపురిలో ఉన్నామని మనం ఊహించుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడింది. ఏ మంత్రము లేదు, తంత్రము లేదు, యంత్రము లేదు. వికల్పరహిత సంకల్ప సహిత అకుంఠిత ధ్యాన దీక్ష.
10 నిమిషాలు ధ్యాన స్థితి. ఆఖరి 5 నిమిషాలు. ఓన్లీ 5 minutes ప్లీజ్. బీ విత్ యువర్ బ్రెత్. ఆఖరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస. మన కోరికలను సక్రమం చేసుకుందాం, మన ఆలోచన ధ్వనిని పటిష్టం చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, వికల్పరహితమైన సంకల్పాల్లో మన ప్రగతి ప్రాధాన్యత సాధిద్దాం. మనకు కావలసినవన్నీ మనం సృష్టించుకుందాం. మన సృష్టి మన చేతిలోని పని. దీన్ని అరచేతిలో స్వర్గం అంటారు. ఆఖరి 1 నిమిషం అరచేతులు అంటే అరచేతలో స్వర్గం. ధ్యానం అనేది దానికి పునాది, సంకల్పం అనేది బీజం. సాధన దీక్ష అనేది పాలన పోషణ. ఆఖరి 30 సెకండ్లు. ఎవరూ కలిసి ఎవరాదు. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానం. ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు తీసేది ఇక్కడ రెండు తిరుగుదాం మై డియర్ ఫ్రెండ్స్. సృష్టికర్తలందరికీ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.